వజ్రం అనుకొని గాజు ముక్కని మనం దాచిపెట్టుకుంటే అది గుండెకు గాయమే చేస్తుంది, కానీ దాని విలువ మాత్రం మారదు. మనకి వాల్యూ లేని చోట మనం ఎంతున్నా వేస్ట్. మనకి వాల్యూ ఉన్న చోట మాత్రమే మనకి ఏదన్నా కానీ వస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే నేను రాసిన ఈ కవిత నా లైఫ్లో చాలా మందికి మంచి రెస్పాన్స్ ఇచ్చింది. నాకైతే చాలామంది కాల్స్ చేసి నాకు చాలా బాగా రాశారని చెప్పారు. అండ్ అది మీతో షేర్ చేసుకోవాలని నేను వీడియో తీస్తున్నా. స్వేచ్ఛగా రెక్కలతో ఆకాశంలో విహరించాలని అనుకున్నా, కానీ మూడు ముళ్ళ బంధంతో బిగుసుకుపోయాను. అమాయకంగా దృఢంగా ఉండే నా మనస్సు నేడు బందీగా మారిందా? ప్రేమగా ఉండాలనుకునే నా స్వభావం నేడు ఒంటరిగా ఉండాలని కోరుతోందా? ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడని నేను, కానీ నేడు ఎన్నో మాటలతో బాధింపబడుతున్నాను. దృఢ సంకల్పంతో పనిచేసే నేడు నిరుత్సాహంతో అన్నీ కోల్పోయాను. అందరితో నవ్వుతూ మాట్లాడే నేడు బాధతో 4 గోడల మధ్య అనాథలా మిగిలిపోయా. పూర్ణమి రోజు ఆ చంద్రుడు ప్రకాశించే వెన్నెలలా ఉండాలనుకున్నా, కానీ అదే చంద్రుడి పక్కన ఉండే ఒక నక్షత్రంలా ఉంటానని అనుకోలేదు ఏనాడు. వికసించే పువ్వు సువాసన ఎలాగైతే ఇస్తుందో, వాడిన పువ్వు అంతే వాసనని తగ్గిస్తుంది. పువ్వు మారలేదు, కానీ కాలం మారింది. సమయం నాకు వస్తుంది. ఈ కవిత కవులు చాలామంది చెప్పారు నాకు చాలా చక్కగా ఉంది అని, కానీ సామాన్యమైన మనుషుల దగ్గర చెప్తుంటే ఎన్నో మాటలు అనేసారు నన్ను. చాలా గొడవలు కూడా అయ్యాయి ఈ కవిత వలన. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.